అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? నేనైతే బావున్నానండి. మీరందరూ కూడా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబోయ్! ఏంటి వానలసలు అబ్బా! ఉతికిన బట్టలు ఆరవు, కాలు బయట పెట్టబుద్ధి గాదు. ఇంత వర్షం పడ్డా మళ్ళీ కొన్ని పనులేమో తప్పనే తప్పవు. పడుతున్న ఈ ముసుర్లకు, వానలకు చాలా మందికి గూడా సుస్తయితుంది. మా చిన్నోనికి గూడా బాగా జలుబయింది. నైట్ టైమ్ జరం పడుతుంది. పొద్దున పూటనేమో కొంచెం యాక్టివ్‌గా ఉంటుండు. మామూలుగా అయితే వీడు 7 గంటలకే లేస్తాడు. అలాంటిది ఈరోజు 10 అయినా గూడా లెవ్వలేదనమాట. మా చిన్నోనికే గాదు, మా అమ్మకి, మా నాన్నకి అందరికీ గూడా జలుబులయినాయంట. వాతావరణంలో చేంజెస్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుర్రు. అందరూ గూడా జాగ్రత్తగా ఉండుర్రి. మీ పిల్లలనైతే ఇంకా జాగ్రత్తగా చూసుకోర్రి. మా చిన్నోడు ఊరికే వాటర్‌లో ఆడతాడు. అందుకేనేమో తొందరగా జలుబయింది. నేనైతే ఇల్లు శుభ్రం చేద్దాం అనుకున్నా. ఒకటే వాన పడుతుంది. 10కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇక 11 అయ్యింది. ఇప్పుడెందుకు శుభ్రం చేయటం అంటే తమ్నెయిల్‌లో చూసే ఉంటారు కదా! బోనాల పండుగ అయితే ఉంది. మాకు శ్రావణ మాసంలో లాస్ట్ మంగళవారం బోనాల పండుగ అయితే ఉంటది. ఎట్లయినా మేము బోనం చేయం కదా! ఇక మొత్తం దులుపుడు కడుగుడు ఎందుకు, నార్మల్‌గా ఇల్లు కడుక్కుందాం అనుకున్నాను ముందు. కానీ మా ఇల్లు చూస్తున్నారు కదా! అసలు ఎంత అందంగా ఉందో. ఇంత చెత్త చెత్తగా ఉంటే నేను ఇంట్లో ఉన్నానా లేదా అన్న డౌట్ నాకే వస్తది. అంత గలీజ్‌గా తయారైంది. ఈ వర్షాలకైతే అస్సలు బట్టలు ఆరతలేవు. ఇంటి నిండా కూడా బట్టలే ఏసిన. లోపటింట్లో మొత్తం బట్టలేసి ఫ్యాన్ అయితే ఏసిన. బట్టలైతే ఆరినాయి. ఇంకా అవన్నీ తీసుకొని ఇప్పుడు మడత పెట్టాలి. ఈ వర్షాలకు గోడలైతే పచ్చిగా అవుతాయి కదా! ఇంట్లోకి రాగానే ముఖ వాసన అనిపిస్తుంది. అందుకే ఇక ఎంత ఓపిక లేకపోయినా, ఇల్లు శుభ్రం చేసే అవసరం లేకపోయినా ఇక నేనైతే ఓపిక తెచ్చుకొని క్లీన్ చేస్తున్నా. అన్ని గానం బట్టలు నేను ఒక్కదాన్నే మడత పెట్టుకుంటా కూర్చుంటే లేట్ అవుతుందని మా ఊళ్ళకి కూడా పని చెప్పిన. ఇక మా పెద్దోన్న అయితే పొద్దున్నే స్కూల్కి పంపించినా కానీ బాగా వర్షం పడుతుంది కదా, అట్లని 11కే వదిలేసిరనమాట. మళ్ళీ ఇంటికి వచ్చేసిండు. నెక్స్ట్ డే ఎట్లోగా బోనాలు ఉంటాయి కాబట్టి ఆ రోజు అయితే హాలిడే. ఇంకా నెక్స్ట్ డేకి కర్రీ పండుగ ఉంటది కాబట్టి ఆ రోజు కూడా ఇక పోడు. అయినా ఈ వర్షాలకు పంపకపోవడమే మంచిదేమో. మా పెద్దోనికి కూడా జలుబైనుండే కొంచెం నయం తొందరగా తగ్గింది. మనకు జ్వరం వచ్చిందంటే ఒక రోజుకో 2 రోజులకో తగ్గిపోతుందేమో కానీ ఈ జలుబు కానీ దగ్గు కానీ అయ్యిందనుకోండి ఒక 1 వీక్ ఖచ్చితంగా ఉంటుంది. బట్టలు అయితే తీసిపెట్టి దాని కింద కాస్త మట్టి మట్టిగా ఉంటే ఊడ్చేస్తున్నాను. న్యూస్ పేపర్లు అయితే వేద్దాం అనుకున్నాను కానీ ప్రస్తుతం ఇంట్లో న్యూస్ పేపర్లు అయితే లేవు. అందుకే ఇక డైరెక్ట్గా బట్టలు మడత పెట్టేసి అన్ని కూడా పెట్టేసుకుంటున్నా. అన్ని బట్టలు అయితే తీసి మళ్ళీ పెట్టలేదు. అట్లా పెడితే కనుక ఇంకా నాకు చాలా టైం పడుతుంది. మంచిగా ఉన్నాయి అయితే అట్లనే ఉంచేసిన. కొంచెం గలీజ్గా అయినాయి మాత్రం తీసి ఊడ్చి మళ్ళీ పెట్టిన. నేనైతే నా పెళ్లి అయ్యి ఈ ఊరికి వచ్చాక ఒక్కసారి బోనం చేసిన. మా ఊరికాడ ఉన్నప్పుడు అయితే అసలు బోనమే చేయలేదు. అంటే పెళ్లిగాక ముందు మేమైతే బోనం చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే చేసిన. నా పెళ్ళైన సంవత్సరం బోనాలు వచ్చినప్పుడేమో నేను ప్రెగ్నెంట్ ఉన్నింటి. ఇక నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మా నాన్నగాడు అయితే 7 మంత్సో 8 మంత్సో ఉండే అప్పుడు బోనం అయితే చేసిన. ఇంకా ఆ నెక్స్ట్ ఇయర్ ఏమో మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంటి. ఇంకా మళ్ళీ ఆ తర్వాత అబార్షన్ అని మళ్ళీ ప్రెగ్నెంట్, ఇంకా బోనం చేయలేదన్నమాట. ఈసారి కూడా అంతే, చేయకూడదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ చేసుకుంటే. నేను ఒక విషయాన్ని అయితే బాగా నమ్ముతా. నాకు నిజంగా మిరాకిల్ లాగానే అనిపిస్తుంది. నాకు మ్యారేజ్ అయిన తర్వాత 6 మంత్స్కో 7 మంత్స్కో ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది. నాకు అంత ఐడియా లేదు కానీ 6ఓ 7ఓ ఖచ్చితంగా. నా మ్యారేజ్ తర్వాత కొన్ని నెలలు మేము మిర్యాలగూడలో ఉన్నాం. కొన్ని నెలలు మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా. ఇప్పుడు ఉంటున్నా మా ఇంటికి రాగానే ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట. మేము ఏ నెలలో వచ్చినామో ఆ నెలలనే. ఈ ఇంటికి రాగానే కన్సీవ్ అయినా కదా, ఇంకా మా మావయ్యనో లేదంటే మా తాతనో ఎవరో ఒకరు వచ్చిర్రేమో అనిపిస్తుంది. కొన్ని పోలికలను బట్టి కూడా చాలా మంది తాతతోనే పోల్చేటోళ్ళు. అంటే కాళ్ళు అనేది దొడ్డు కాళ్ళు కానీ పంగ కాళ్ళు కానీ అంటూ ఉంటారు కదా. మా పెద్దోనికి కూడా చిన్నప్పుడు అట్లనే ఉండేనమాట. చిన్నప్పుడు అయితే ఫేస్ కట్ సేమ్ మా తాత లెక్కనే అనిపిస్తుండే. అందుకే అందరు కూడా అట్లనే అంటుండే. అందుకే ఇంటికి రాగానే మళ్ళీ తాత మా ఇంటికి వచ్చేసిండేమో అనిపిస్తుంది. ఇక బట్టలన్నీ సర్దేసుకొని మంచం కూడా నీట్గా సర్దేసుకున్నాను. మా మంచం మీద అయితే ఎప్పుడు చెత్త చెత్తగా అయితేనే ఉంటుంది. అంటే ఊరికే బట్టలు వేస్తూనే ఉంటాం అనమాట. బయట ఆరవు కదా, ఇక తెచ్చి ఇంట్లో పడేస్తుంటా. నైట్ టైం అయితే మాక్సిమం బయట బట్టలు వేయకూడదనే చూస్తా. ఎందుకంటే కుక్కలు వండుకుంటాయేమోనని భయం అనమాట. మళ్ళీ ఉతకాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ కూడా తోమిన గిన్నెలు అయితే నేను మళ్ళీ తోమట్లేదు. దుమ్ము దుమ్ముగా అనిపించినవి మాత్రమే తోముకుంటున్నా. అనవసరంగా తోమినయే తోమి మంచిగా ఉన్నాయి కూడా తోమి నేనెందుకు అలసిపోవటం అనేసి కొంచెం దుమ్ము దుమ్ముగా ఉంటాయి కదా, అవి మాత్రమే తోమేస్తున్నా. ఇక టేబుల్కి కట్టిన కర్టెన్స్ అయితే మస్తు గలీజ్గా అయినాయి. వేడి నీళ్ళలో పెట్టి ఉతకాలి వాటిని, తొందరగా మైలపోతుంది. కానీ ఇప్పుడు అస్సలు కాదు. ఈ వాన ముసురుకి ఉతికిన వేస్టే. ఉతికిన బట్టలే చూసిరు కదా బయట ఎన్ని ఉన్నాయో, అవి ఆరుడే కష్టం. ఇక గిన్నెలన్నీ తోమాల్సినవన్నీ టబ్లో వేస్తున్నాను. మంచిగా ఉన్నాయి ఒక సైడ్కి అయితే పెడుతున్నా. రోజు వాడుకునేటివి రోజు తోముతూనే ఉంటాయి కాబట్టి అవి మంచిగానే ఉంటాయి. ఎప్పుడో ఒకసారి వాడేటివి మాత్రం తోముదాం అనేసి టబ్లో అయితే వేస్తున్నా. నాకు కూడా మా ఇంటికి సున్నం వేపించుకోవాలని ఉంది. కాకపోతే ఈ టైంలో సున్నం వేపియడం కానీ ఇండ్లు కట్టడం కానీ అట్లాంటివి అయితే చెయ్యొద్దంట కదా. అందుకోసమని మేము ఇప్పుడు ఏం వేపియము. సున్నం గిట్లా వేపిస్తే డెలివరీ అయిన తర్వాతనే ఇక వేపించుకుంటాం. మామూలుగా వర్షం పడిపోయింది అనుకోండి మా ఇల్లు నీట్గానే ఉంటుంది, ఏం కాదు.
ఇంకా ఒకటే ముసురు పడి రోజు వర్షం పడ్డదనుకోండి పొట్టుకు ఒక్క దగ్గర మాత్రం పొట్టుకు పెడుతుంది. ఇంతకు ముందు అయితే ఇక్కడ దులుపుతున్నాను కదా, అక్కడ కిటికీ దగ్గర కూడా పొట్టుకెడుతుండే, ఇప్పుడు ఏం లేదు అక్కడ. కానీ డోర్ దగ్గర మాత్రం పొట్టుకెడుతూనే ఉంటది. డోర్ బయట ఇంట్లో 2 ప్లేస్లల్లో. ఇంకా కరెక్ట్ గా మూత దగ్గరనే వాటర్ ఊకే చేరుతుంటాయి కదా, పిల్లలు ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉంటారు కదా, ఇల్లు గలీజ్గా అవుతుంటది. మళ్ళా దూడవాలంటేనేమో నా వల్ల కాదు. ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరి కళ, కానీ అది అనుకోగానే అయిపోయేది కాదు, అదృష్టం ఉండాలి దానికి. మొన్న నేను ఊరెళ్ళాను కదా, అప్పుడు కొంతమంది నన్ను క్వశ్చన్స్ అయితే అడిగిర్రు. మీ అమ్మ వాళ్ళది ఓన్ హౌసా అని అడిగిరు కదా. అది మా అమ్మ వాళ్ళది కాదు, మా అక్క వాళ్ళది. అమ్మ వాళ్ళది వచ్చేసి నేను పక్కన ఇప్పల్పల్లి అని ఒక వీడియోలో కూడా ఇల్లు చూపించిన. అయితే మహబూబ్ నగర్ లోనే అమ్మ వేరే వర్క్ చేసుకుంటా రూమ్ రెంట్ కు తీసుకొని ఉంటుండే. ఇప్పుడు ఇంకా శాత కాకుండా అయ్యింది కదా, అనవసరంగా బయట ఉండి రెంట్ కట్టుకోవడం ఎందుకు అన్నట్టు అక్క వాళ్ళ ఇంట్లోనే పై పోర్షన్ లో అయితే ఉంటది. ఇంకా బయట పనులు అయితే ఏం చెయ్యదన్నమాట. అక్కకి టైలర్ షాప్ ఉందని చెప్పిన కదా, అక్కడనే తుర్పాయిలు అవి ఇవి చేస్తుంటది అనమాట. తుర్పాయిలు చేయటం, ఫాల్స్ వేయటము అలాంటివి అయితే చేస్తుంది. ఇక ఊర్లో ఇల్లు ఉందని చెప్పినా కదా, అక్కడనే మా నాన్న అయితే ఉంటాడు. అక్కకి ఒడిబియ్యం పోసినప్పుడు ఊరికైతే వెళ్ళినాం కదా, అప్పుడైతే ఇల్లు చూపించిన, నేను వీడియో తీసిన. నాన్న అయితే మా ఊరికి వస్తానన్నాడు. నేను చెప్పినా కదా మా నాన్న అయితే కార్పెంటర్ వర్క్ చేస్తాడని. అయితే నేను పూజ చేసుకునేది బాగా వంగిపోయినట్టుగా అయింది కదా, ఊరికే ఎలుకలు దుంకుతున్నాయని చెప్పిన కదా, అందుకోసమని ఒకటి చిన్నగా గుడి అయితే చేసేయమని అడిగినాను చెక్కలతో. ఊరికొచ్చి ఇక్కడనే చేసిచ్చిపోతా అని చెప్పిండు. ఇప్పుడైతే బాగా వర్షాలు ఉన్నాయి కదా, అంతేకాకుండా జలుబైందంట. అందుకే తగ్గిన తర్వాత, వర్షాలు తగ్గిన తర్వాత వస్తానన్నాడు. ఇంకా ఏమేమో అడిగిర్రబ్బా, నాకైతే నా మట్టి బుర్రకి, నా మతి మరుపుకి అసలు గుర్తే లేదు. మహబూబ్ నగర్ లో నేను చూసిన బోనాలకి ఇక్కడ జరుపుకునే బోనాలకి కొంచెం తేడా ఉంటది. అదేంటో నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తా. ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలి, కాకపోతే ఈ రోజు మాత్రం ఇంటి వరకు క్లీన్ చేద్దాం, తర్వాత ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేద్దాం అనుకున్నా. అన్ని ఒకేసారి క్లీన్ చేయాలంటే నేను అలసిపోతా కదా. ఈ మధ్య అయితే వ్యూస్ చాలా డౌన్ అనిపిస్తున్నాయి. ఎందుకు అట్లా అయిందో నాకైతే అస్సలు అర్థం అయితే లేదు. ఈ టైంలో ఇంత కష్టపడి వేస్ట్ కదా, అనవసరంగా వీడియోస్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. ఇంట్లో మాకైతే ఫ్రిడ్జ్ మీద గానీ కిటికీ దగ్గర గానీ బాగా దుమ్ము పడుతుంటది. ఊరికే మళ్ళీ క్లీన్ చేయాలంటే టైం వేస్ట్ అనిపిస్తుంది. అందుకే వారానికి ఒకసారో 15 days కి ఒకసారో అట్లా క్లీన్ అయితే చేసుకుంటా. నేను మహబూబ్ నగర్ లో నాకు తెలిసిన ఎల్లమ్మ టెంపుల్ లో అయితే బోనం చేస్తా అని ఎప్పుడో మొక్కుకున్నాను, ఇంతవరకు నెరవేర్చుకోలేదు. మా పెద్దోడు పుట్టక ముందు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కోరుకున్నా, ఇంతవరకు నేను బోనమే చేయలేదన్నమాట. ఈసారైనా డెలివరీ కాగానే చెయ్యాలి. నేనే కాదు మా అక్క కూడా మొక్కుకున్నదంట ఎల్లమ్మ టెంపుల్ లో బోనం అయితే చేస్తా అని. డెలివరీ అయ్యాక ఇద్దరం కలిసి చేస్తే కలిసి చేసుకున్నట్టుగా ఉంటది, అలాగే కోరిక నెరవేర్చుకున్నట్టుగా కూడా ఉంటది. అంతేకాదు పక్కూర్లో ఉన్న అమ్మవారికి చీర కట్టిస్తా అని మొక్కుకున్నా. అయితే అట్లా ఒక్క చీర మాత్రమే కట్టివద్దంట, ఒడిబియ్యం కూడా పోయాలంట అమ్మ చెప్పింది. ఒకటి తర్వాత ఒకటి 2 కోరికలు కూడా నెరవేర్చుకోవాలి. ఇంకా గిన్నెలన్నీ బయట పెట్టేసిన తర్వాత దుమ్ము మొత్తం, బూజు మొత్తం దులుపుకున్న తర్వాత మొత్తం కూడా ఊడ్చేసుకుంటున్నాను. నాకు బయట అయితే 2 గోడలు పెట్టి కిచెన్ లాగా అయితే కట్టించుకోవాలని ఉంది, కానీ ఈ టైంలో కట్టియొచ్చో లేదో. ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఇల్లు పనులు పెట్టుకోవటం కానీ, గుంత తవ్వటం కానీ, లేదంటే సున్నం వేయటం కానీ ఇలాంటివి చేయకూడదు అంటూ ఉంటారు కదా. కొద్దిగన్నా ఇల్లు ఫ్రీగా ఉంటదేమోనని కట్టించుకోవాలని ఉంది. ఇంకా ఎప్పటికి తీరుతుందో ఏమో నా కోరిక. ఇల్లు దులిపిన ప్రతిసారి ఈ మాత్రం చెత్త ఖచ్చితంగా వెళ్తుంది. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళొచ్చారా అని అడుగుతున్నారు, ఇంకా పోలేదు. ఈ మంత్ ఎండ్ వరకు అయితే వెళ్ళాలి. నాతో పాటు వచ్చే వాళ్ళు కొంతమంది 8 months వాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారు, వాళ్ళలాగా నేను అస్సలు ఉండలేకపోతున్నా. అంటే మనకు ఫ్రీగా కనిపించినా వాళ్ళకేం ఇబ్బంది ఉందో మనకు తెలియదులేండి. ఇక ఇల్లంతా కూడా సర్ఫ్ నీళ్ళు అయితే జల్లేస్తున్నా. మా అమ్మ అయితే ఫోన్ చేసింది, ఇట్లా ఇల్లు దులుపుతున్నా కడుగుతున్నా అని చెప్పిన. సరే పని చేసుకోమని చెప్పి పెట్టేసింది అనమాట. ఒక్క 5 నిమిషాలకే మళ్ళీ ఫోన్ చేసి, ఎక్కువ సర్ఫ్ నీళ్ళు జల్లకు, కాళ్ళు జారుతాయి, జాగ్రత్త అని చెప్తుంది. అమ్మ ప్రేమ ఇట్లనే ఉంటది కదా. మా అమ్మ అయితే రోజుకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తుందో. మనకు తెలిసిన విషయాలైనా మళ్ళీ చెప్తుంటే మనకు కాస్త కోపం, విసుగు వస్తుంది, కానీ వాళ్ళు చెప్పేది మన కోసమే. మా అమ్మ కూడా పిల్లల గురించి ఏం చెప్పినా, నా గురించి ఏం చెప్పినా నాకు తెలియదా అని నేను ఫీల్ అవుతా. కానీ అమ్మ కేరింగ్ అంతే. ఇంకా మనకు తెలిసిన విషయాలైనా సరే మన జాగ్రత్త కోసం చెప్తూనే ఉంటుంది. ఇల్లు నీట్గా కడిగేసుకొని ఇంకా గిన్నెలు కనుక తోమేసుకున్నాను అనుకోండి, ఇంకా నా పని పూర్తిగా అయిపోయినట్టే. ఇంకా చిన్న పనులు చేసుకున్నా అంత విసుగు రాదు.
ఇది వైట్ కలర్లో ఉండటం వల్ల దుమ్ము బాగా పట్టేస్తుంది, మంచిగా క్లియర్గా కనిపిస్తుంది, గలీజ్గా ఉంటుంది అసలు. అందుకే ఇక కొంచెం బట్టల సబ్బు పెట్టయితే మొత్తం రుద్దేస్తున్నాను బ్రష్తోనే. బాక్స్లో అయితే పర్లేదు బాగానే ఉన్నాయి. ఇప్పుడైతే ఏం కడగను, సరుకులు తెచ్చుకున్నప్పుడు ఒకటేసారి కడిగేసి సరుకులు సర్దుకుంటే అయిపోతుంది. సరుకులు అయితే నిండుకున్నాయి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన కూడా అట్లనే వస్తే ఒకేసారి అన్ని పనులు అయిపోతాయి అన్నట్టు ఇంకా పోలేదు. ఇంట్లో అయితే కొన్ని సరుకులు నిండుకునేంత వరకు చూడొద్దంట, ముందే తెచ్చి పెట్టుకోవాలంటారు. అందులో పసుపు ఉప్పు అయితే నాకు తెలుసు, పసుపు అయితే పూర్తిగా అయిపోయింది. ఇల్లు శుభ్రం చేసుకోవాలి అనగానే భయం అవుతుంది, కానీ శుభ్రం చేసుకోవాలంటే మాత్రం చాలా ఇష్టం. నీట్గా పెట్టుకున్నా కొంచెం సేపు అయినా ఎంత మంచిగా అనిపిస్తుందో, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడ గిన్నెలు అక్కడనే వేసి చెత్త చెత్తగా ఉంచుకున్నాం అనుకోండి, మనకు అసలు మనసు ప్రశాంతంగా ఉండదు, కంటి నిండా నిద్ర కూడా పట్టదు. అదే నీట్గా ఉందనుకోండి, మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే ఏ టైంలో అయినా సరే నాకు ఓపిక లేకపోయినా సరే నేను మాత్రం ఖచ్చితంగా ఇల్లు నీట్గా పెట్టుకుందామని ట్రై చేస్తా. అట్లని పదే పదే అదే పనిలో ఉండనన్నమాట, ఇట్లా ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాం మొత్తం కూడా. మన ఇండ్లు ఏంటంటే రోజు నీట్గా చేసినా సరే మళ్ళీ అట్లనే అవుతుంటాయి, కాబట్టి రోజు చేసేదానికంటే వారంకి ఒకసారో లేదంటే 15 డేస్కి ఒకసారో అట్లా చేసుకోవటం మంచిది. ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేయాలి అంటారు, కానీ మనం ఎంజాయ్ చేసేదానికంటే ఇబ్బంది పడేదే ఎక్కువ ఉంటుంది. 3-4 మంత్స్ వరకు చాలా అంటే చాలా డల్గా ఉంటాం అసలు. ఒక్కసారి పిల్లలు కదలటం స్టార్ట్ అయిందంటే ఇంకా అదొక ఎగ్జైట్మెంట్, మాటల్లో చెప్పలేము. ఎంత ఇబ్బంది అనిపించినా సరే పిల్లలు కదులుతుంటే అట్లనే చూసుకుంటా ఉండిపోతాం కదా. నేనైతే కదులుతున్నప్పుడు చాలాసార్లు వీడియో తీసుకుందామని ట్రై చేస్తాను. కెమెరా ఆన్ చేయగానే కదలదు, ఆఫ్ చేయగానే కదులుతుంది. ఇదైతే నేను చాలాసార్లు గమనించిన. మా ఆయనకు చూపిద్దాం అనుకున్నా కానీ, మా పెద్దోనికి చూపిద్దాం అనుకున్నా కానీ కూడా ఇంతే. నేను పొట్ట మీద హ్యాండ్ పెట్టుకుంటేనేమో కదులుతుంది, మా పెద్దోడు వచ్చి హ్యాండ్ పెట్టినా వాళ్ళకి అసలు కదులుతున్నట్టు కనిపించదన్నమాట, అప్పటికే ఆగిపోయి ఉంటుంది కదలటం. ఈ విషయం అయితే నాకు తెలిసి అందరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఈ చెక్కకి ఏ కలర్ వేస్తే బాగుంటుంది అంటారు? నాకైతే వైట్ వేస్తే మంచిగా కనిపిస్తుంది అనిపించింది, కాకపోతే వైట్ మీద మరకలు ఎక్కువ పడుతుంటాయి కదా, మళ్ళీ నాకు అదొక క్లీనింగ్ పని. ఇట్లా బాగా నీళ్లు పోసి కడిగినాను అనుకో, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. కొన్ని నీళ్లు పోస్తే అసలు కడిగిన ఫీలింగే ఉండదు. స్టవ్ని రోజు తుడిచినప్పటికీ ఇట్లా కడుగుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. సింక్ ఉన్నోళ్ళు అయితే ఎప్పటికప్పుడు కడుక్కుంటూనే ఉంటారు, ఇంకా మాలాగైతే ఎప్పుడు కుదరదు కదా. ఇంకా లోపల సర్దేసుకోవటము అయింది, ఇల్లు కడిగేసుకోవటము అయ్యింది. పైప్ పట్టుకొని కడిగేద్దాం అనుకున్నాను, కానీ నల్ల చాలా సన్నగా వస్తుంది. ఇంకా నా అదృష్టం అనుకోవాలి, ఇంట్లో బయట కడిగినంతసేపు కూడా నీళ్లు మోయకుండా మంచిగా నల్లొచ్చింది. లేకపోయింటే హౌస్లో నుంచి ఇంట్లోకి సగం నీళ్లు మోసుకోవటానికే అలసిపోయేదాన్ని. ఈ వరండాలో అయితే నైట్ టైము మేము పడుకున్న తర్వాత కుక్కలు వచ్చి పడుకుంటాయి అన్నమాట, అందుకే చాలా గలీజ్గా అనిపిస్తాయి, ఊకే ఈగలు ఆలుతాయి. మేము ఎంత ఎల్లగొట్టినా సరే మళ్ళీ వస్తుంటాయి, మేము ఇంట్లో కోంగానే మళ్ళీ వస్తాయి. బట్టలు అయితే నిన్న ఉతికినవి ఇంకా ఆరనే లేదు, కానీ వాన చినుకులు అయితే పడుతున్నాయి. సగం ఆరినవి కూడా మళ్ళీ తడిచిపోతాయేమో అన్నట్టు ఇంకా బట్టలన్నీ కూడా తీసేస్తున్నా. అన్నీ కూడా పచ్చిగానే ఉన్నాయి. ఇంకా పిల్లలవైతే మంచం మీద ఆరేస్తా, ఇక నావేమో లోపటింట్లో మొత్తం మళ్ళీ ఎప్పట్లాగా తగిలేయాలి ఆడఈడ. ఇండ్లు కడక రాగానే బయట కడిగేసుకోగానే ఇంకా గిన్నెలు కూడా తోమేసుకొని బయట అయితే బోర్లించేస్తున్నా. ఇందులో వాడుకొని గిన్నెలు అయితే మొత్తం కట్టి పెట్టేయాలి సంచిలో. వాడుకోకపోయినా సరే ఊరికే దుమ్ము పడటం మళ్ళీ తోమటం నాకే రిస్క్ పని అవుతుంది. మనము ఎన్ని గిన్నెలు ఉంటే అన్ని గిన్నెలు వాడతాం, అదేంటో కానీ లంకె బిందెలో ఏదేస్తే అది ఊరుతుంది అంటారు కదా. సేమ్ అదే విధంగా గిన్నెలు తోమే టబ్బులో ఎన్ని గిన్నెలు తోమేసినా సరే మళ్ళీ తోమే గిన్నెలు పడతానే ఉంటాయి. మేము ఇంట్లో ఉండేదే చాలా తక్కువ మందిమి, అయినా సరే టబ్బెడు గిన్నెలు పడతాయి. సింక్ ఉన్న వాళ్ళైతే అప్పుడప్పుడే కడిగేసుకొని పెట్టేస్తుంటారు కదా, కానీ నేను మాత్రం ఊరికే హౌస్ దగ్గరికి ఏం వెళ్ళాలన్నట్టు అన్నీ ఒకేసారి వేసుకొని పోయి తోముతా. ఇక గిన్నెలన్నీ కాసేపు బయట పెట్టిన తర్వాత మళ్ళీ అన్ని ఇంట్లోకి తీసుకొచ్చి అన్ని కూడా నీట్గా బోర్లించేసుకున్నాను. నేను ఈ మనీ ప్లాంట్ అయితే మీషోలో తీసుకున్నాను, లోపటి ఇంట్లో డెకరేషన్ లాగా పెట్టినాను అనమాట. అయితే ఎలుకలు కొరికి ఒక్కొక్క ఆకును కూడా మొత్తం ఎత్తుకపోతున్నాయి, వేస్ట్ గా అక్కడ పెట్టి పాడు చేసుకోవడం ఎందుకు అన్నట్టు ఇంకా తీసుకొచ్చి వంట చేసుకునే దగ్గర అయితే పెట్టేశాను. కొంచెం గ్రీనరీ ఫీలింగ్ వస్తుంది కదా. కర్టెన్స్ అయితే ఇంకా ఉతకలేదు, కనీసం పాతది ఏదైనా శారీ ఉంటే తీసి అడ్డం పెట్టాలి, లేదంటే తోబిన లాభం ఉండదు. ఇల్లంతా నీట్గా సర్దుకున్న తర్వాత ఎంత ప్రశాంతంగా ఎంత నీట్గా ఉంటుందో మీరే చూడుర్రి.
ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను. పిల్లలవైతే మంచం మీద ఆరేస్తున్నా. మంచం సైడ్కుంటే మళ్ళీ బట్టల మీద కుక్కలు ఏడ వంటాయో అన్నట్టు ఇంకా డోర్కి ఎదురుగా అయితే మంచం దుబ్బి బట్టలు ఆరేస్తున్నా. తలుపు పెట్టినా సరే గడికొకసారి చూసుకుంటుండాలి, లేదంటే కుక్కలు వచ్చి ఎప్పుడు వండేది తెలియదు. మాక్సిమం అయితే ఇంటి ముందల వేసుకుంటే అసలు రావు, సైడ్ కి మాకు కనిపించకుండా ఉందనుకోండి వస్తాయి. పిల్లల వరకు అయితే బయట ఆరేసిన, ఇక నావేమో ఇంట్లో ఆరేద్దామని తీసుకుపోయినా. వానాకాలం వచ్చిందంటే చాలు ఈ ఇబ్బంది ఒకటి. ఖచ్చితంగా ఎండ కొట్టినప్పుడు ఓపిక లేకపోయినా బట్టలు ఉతికేసుకోవాలి, లేదనుకుంటే గనక మూటలు మూటలు జమ అవుతాయి. మన దురదృష్టం కొద్దీ ఎండను కూడా నమ్మొద్దు, కాసేపు ఎండ కొడుతుంది, అంతలోనే వాన వచ్చేస్తుంది. షాప్లో గనక బట్టలు తగిలిచ్చినట్టు ఇంటి నిండా బట్టలు ఆరేసిన. మా పెద్దోడైతే అప్పుడే వండుకున్నాడు. మా పెద్దోడిని ఒక్కడిని ఇక్కడేం పడుకోబెట్టాను, మేము పడుకునే టైంకి ఎత్తుకుపోయి మాతోనే వండబెట్టుకుంటాం. మంచాన్ని బీర్వాని దేన్ని వదలలేదన్నమాట. అన్నిటి మీద కూడా ఇక బట్టలు అయితే ఆరేసేసిన. బట్టలు ఆరనికే ఇక ఫ్యాన్ అయితే పెట్టిన. ఇక పనులన్నీ అయిపోయినాయి. అన్నం అయితే వండేసిన, కూర లేదనమాట. ఇంట్లో గుడ్లు మాత్రమే ఉండే, ఇంకా ఉల్లిగడ్డ కోడిగుడ్డు అయితే చేస్తున్నాను. మా పెద్దోడైతే తినకుండానే వండుకున్నాడు, ఇంకా చిన్నోడు ఏం వండుకోలేదు. వాడు మధ్యాహ్నం టైంలో కాసేపు పడుకోరా అంటేనేమో అస్సలు పడుకోడనమాట. ఇంకా ఈ టైంలో తొందరగా పడుకుంటాడు. 6కి గనక పడుకున్నాడంటే 8కో 9కో లేపి ఖచ్చితంగా ఇక తినిపిస్తాము. ఈ ఎగ్ కర్రీలో నార్మల్ నిరపొడి వేసుకునే దానికంటే మనం ఎల్లిపాయ నిరపొడి కొట్టుకుంటాం కదా, అది వేస్తే టేస్ట్ మస్తు ఉంటది. నేను కూడా ఇప్పుడు అదే వేస్తా. అంటే ఉదయం ఏం తినాలనిపించలేదన్నమాట, అందుకే ఎల్లిపాయ నిరపొడి అయితే మిక్సీకి బట్టి పెట్టుకున్నాను. ఇంకా ఈ ఎగ్ కర్రీలో కూడా అదే వేసేస్తా. కొంతమంది కొన్ని వీడియోస్ చేయమని అడిగిరనమాట, తప్పకుండా చేస్తాను. కొంచెం టైం పడుతుంది, కాకపోతే మీరు అడిగిన ప్రతి ఒక్క వీడియో కూడా నేను చేస్తా. ఈ నెలలో అయితే నాకు చాలా డిసప్పాయింట్మెంట్ గా ఉంది. అసలు దేవుడు కొందరి రాతలో సక్సెస్ అనేది తొందరగా రాయడనమాట. బాగా కష్టపడితే గానీ సక్సెస్ అనేది తొందరగా రాదు. కొందరికి మాత్రం ఒకే ఒక్క వీడియోతో సక్సెస్ అనేది వచ్చేస్తుంది. దేనికైనా సరే మనం అనుకుంటే సరిపోతుందా, మన రాతలో కూడా రాసి ఉండాలి కదా. ఇంకా ఎగ్ కర్రీ కూడా చేయటం అయితే అయిపోయింది. ఈ రోజు అయితే చాలా అలసిపోయినట్టుగా ఉంది, తొందరగా తినేసి హాయిగా పడుకోవాలి. ఇంకా ఈ రోజు బాగా పనిచేసి అలసిపోయినాం, పడుకుందాం అనుకున్న రోజే ఒళ్ళు నొప్పులతో సరిగా నిద్ర పట్టదు. వాతావరణం అస్సలు బాగాలేదు కదా, అందుకోసమే తాగటానికి వేడి నీళ్ళు పెట్టిన. ఓకే అండి, మా ఇల్లునైతే ఈరోజు ఇలా శుభ్రం చేసుకున్నాను. వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.